ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్లో అంచనాలకు తగినట్టే భారత జట్టు ఆడింది. ఆసీస్ కూడా తక్కువేమీ కాదు, గట్టిగానే ఫైట్ ఇచ్చింది. స్పిన్కు అనుకూలించిన పిచ్పై వికెట్లు పడినా ఫైటింగ్ స్కోర్ని చేసింది. ఆ తర్వాత భారత బ్యాటర్స్కు కూడా స్పిన్తోనే సవాల్ విసిరింది. దీంతో ఈ మ్యాచ్ అభిమానులకు కావాల్సినంత కిక్ ఇచ్చింది. భారత్ ఆస్ట్రేలియా మ్యాచ్లంటేనే సంథింగ్ స్పెషల్ అనుకునేలా చేసింది. అయితే సెమీస్లో టీమిండియా పైచేయి సాధించడానికి 3 ఓవర్లో టర్నింగ్ పాయింట్ అనే చర్చ జరుగుతోంది. అందులో ఒకటి వరుణ్ చక్రవర్తి వేసిన తొలి ఓవర్. క్రీజ్లో డేంజరస్గా కనిపించిన ట్రావిస్ హెడ్ను వరుణ్ తన తొలి ఓవర్లోనే పెవిలియన్కు పంపాడు. ఎదుర్కొన్న తొలి బంతికే ఆసీస్ ఓపెనర్ పెవిలియన్కు చేరేలా సక్సెస్ అయ్యాడు. ట్రావిస్ హెడ్ త్వరగా అవుట్ అవడం టీమిండియాకు అడ్వాంటేజ్ అయింది. మరికొంతసేపు క్రీజ్లో ఉండి ఉంటే ఆసీస్ భారీ స్కోర్ చేసేదనే చర్చ ఉంది. క్రీజ్లో ఉన్నంతసేపు కూడా ట్రావిస్ హెడ్ బ్యాట్తో భయపెట్టాడు. 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు. అందులో 5 4లు 2 సిక్సర్లు ఉన్నాయి. ట్రావిస్ హెడ్ అవుట్ అయ్యాక కూడా ఆస్ట్రేలియా ఓ దశలో భారీ స్కోర్ చేసేలా కనిపించింది. క్రీజులో సెటిల్ అయిన స్మిత్ నిలకడగానే పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ సాధించిన ఊపులో కనిపించాడు. అయితే స్మిత్కు భారత పేసర్ షమి షాక్ ఇచ్చాడు. ఇన్నింగ్స్ 37వ ఓవర్లో మ్యాచ్ను భారత్ను అనుకూలంగా మార్చేశాడు. నిజానికి 36వ ఓవర్ వరకు ఆసీస్ 4 వికెట్లు కోల్పోయింది. 195 పరుగులతో స్ట్రాంగ్గా కనిపించింది. అయితే షమి 37వ ఓవర్లో మ్యాజిక్ చేశాడు. ఆ ఓవర్లో 4 పరుగులు ఇచ్చాడు. 4వ బంతిని ఫుల్ టాస్గా సంధించి స్మిత్ను బోల్తా కొట్టించాడు. బౌల్ చేసి పెవిలియన్కు పంపించాడు. ఆ తర్వాత డేంజరస్ బ్యాటర్ మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు. కాన్ఫిడెంట్గానే కనిపించాడు. అయితే ఫామ్లో ఉన్న అక్షర్ పటేల్ మ్యాజిక్ చేశాడు. 38వ ఓవర్లో 2వ బంతిని మ్యాక్సీ 6 కొట్టినా అక్షర్ తడబడలేదు. తర్వాతి బంతికి ఈక్వేషన్ను మార్చేశాడు. అద్భుతమైన బంతితో మ్యాక్స్వెల్ను క్లీన్ బౌల్ చేశాడు. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. అలెక్స్ క్యారీని రన్అట్ చేయడము టీమిండియాకు కలిసొచ్చింది. స్మిత్ క్యారీలో ఏ ఒక్కరు సెంచరీ కొట్టినా పరిస్థితి వేరేలా ఉండేదనే చర్చ ఉంది. మ్యాక్సీ అవుట్ అయ్యాక ఆసీస్ జస్ట్ 59 పరుగులే చేసింది. మొత్తంగా మ్యాచ్లో భారత్ అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్ బౌలింగ్లోనూ మెరిసింది. అయితే వరుణ్, షమి, అక్షర్ వేసిన 3 ఓవర్లు మాత్రం మ్యాచ్లో భారత్ పైచేయి సాధించడానికి కారణమయ్యాయని కొందరు మాజీలు అభిప్రాయపడుతున్నారు.